మార్పు రావాలి అనే నినాదం రాష్ట్రమంతా కాంగ్రెస్ కు పనిచేస్తే వరంగల్ జిల్లాలో మాత్రం మార్పు బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకిస్తూ మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అన్ని అస్త్రాలను సంధించిన బీఆర్ఎస్ కు కలిసి రాలేదు, కానీ అభ్యర్థులను మార్చిన చోట మాత్రం ఫలితం సానుకూలంగా వచ్చింది. ఇందుకీ ఎక్కడ కలిసి వచ్చింది, అవి ఏ నియోజకవర్గాలో ఒకసారి చూసేద్దాం. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గత 2 సార్లు తిరుగులేని విజయం అందుకున్న అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ ఓటమి చెందింది. ఎంతలా అంటే కామారెడ్డిలో సీఎం కేసీఆర్ సహా 6 మంత్రులు సైతం ఓడిపోయారు. ఇంతలా ఓటమికి కారణాలు లేకపోలేదు. ఒకవైపు 9.5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు కొందరికే అందడం, అందులో అధికార పార్టీ నేతల అవినీతి, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, సీఎం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వంటి విషయాలపై ప్రజలు విసుగు చెందారంటున్నారు. ఈ ఎన్నికల్లో మార్పు చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో మార్పు రావాలి అనే నినాదం కాంగ్రెస్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగా ప్రచారం చేశారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ప్రచారం కూడా కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే రాష్ట్రమంతటా మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం కాంగ్రెస్కు కలిసి వచ్చింది. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం మార్పు బీఆర్ఎస్కు కలిసి వచ్చింది. అది ఎలా అంటారా? ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలున్నాయి. అందులో గత 2018 ఎన్నికల్లో 10 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అందులో భూపాలపల్లిలో గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. అయితే 9.5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాలు అందకపోవడం, ఎమ్మెల్యేలు తమ అనుచరులకే అన్ని ఇచ్చారన్న వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. దీంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీట్లు మారుస్తారని భావించారు. కానీ వరంగల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్చారు. అభ్యర్థులను మార్చిన స్టేషన్ ఘన్పూర్, జనగామల్లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థులను మార్చారు. స్టేషన్ ఘన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను మార్చి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. మరో స్థానం జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మార్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ 2 స్థానాల్లో స్వల్ప మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మిగతా 10 చోట్ల పరాజయం పాలయ్యారు. కొన్ని చోట్ల 3వ స్థానానికి సైతం పడిపోయారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు మార్చిన చోట గెలుపొందడం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ వేవ్ ఉన్నా అభ్యర్థులను మార్చిన చోట బీఆర్ఎస్ గెలవడంతో మిగిలిన స్థానాల్లో మహబూబాబాద్, డోర్నకల్, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లిలో కూడా మారిస్తే ఫలితం కొంత బీఆర్ఎస్కు పాజిటివ్గా వచ్చేది అని విశ్లేషకులు భావిస్తున్నారు.